హాయ్ క్యూటీస్. దిస్ ఇస్ హౌ ఐ లుక్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై 122 డేస్ ఛాలెంజ్ అనమాట. అండ్ ఈ డ్రెస్ అండ్ నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ డ్రెస్‌లో ఫిట్ అవ్వడానికి నేను పడిన తిప్పలు అన్నీ ఇన్ని కాదు. సో, దిస్ ఇస్ హౌ ఐ లుక్ బిఫోర్ స్టార్టింగ్ మై ఛాలెంజ్. సో, ఆన్ సెప్టెంబర్ 1, 2025 ఐ స్టార్టెడ్ మై 122 డేస్ ఛాలెంజ్ అనమాట. అండ్ ఈ 122 డేస్ ఛాలెంజ్‌లో 1 మంత్ అయితే నేను సిక్ అవ్వటం జరిగింది. 15 డేస్ కంప్లీట్ బెడ్ రెస్ట్‌లో ఉన్నాను. అండ్ ఆ తర్వాత శ్రీకాళహస్తికి వెళ్ళాను నార్మల్ అయ్యాక. సో, ఆ బ్రేక్ తప్పితే నేనింకా ఏ బ్రేక్స్ ఇవ్వలేదు. చాలా స్ట్రిక్ట్‌గా, సీరియస్‌గా విత్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ మోటివేషన్‌తో నేను చేశాను. అండ్ ఫైనల్లీ 90 డేసే చేసినా గూడా అచీవ్ అయ్యాను నా టార్గెట్‌ని. సో, ఐయామ్ ఓకే. లైక్ ఇట్స్ సాటిస్ఫాక్టరీ అనమాట. ఎందుకు అంటే నేను ఎంత చేసినా గూడా ఇంకా చేయగలను, ఇంకా చేస్తే బావుంటుంది అనే ఫీలింగ్ నాకెప్పటికీ ఉంటుంది కాబట్టి, ఈ ఛాలెంజ్‌లో ఎక్కువ నేను ఫ్యాట్ లాస్ మీద కాన్సంట్రేట్ చేశాను. సో, నాకైతే మాక్సిమం పొట్ట తగ్గిపోయింది. అండ్ బ్యాక్ ఫ్యాట్ తగ్గింది, బస్ట్ ఫ్యాట్ తగ్గింది, థై ఫ్యాట్ తగ్గింది. సో, ఎక్కువ నేను ఇవే తగ్గాలనుకున్నాను. అండ్ ఇంకా గూడా అక్కడ చాలా ఫ్యాట్ లాస్ చేయాలి. అండ్ నేను నా టార్గెట్ 50 అనమాట. ఐ డ్రాప్డ్ అరౌండ్ 11 కేజెస్. సో, వెన్ ఐ స్టార్టెడ్ ఐ వాస్ 78 కేజెస్ అండ్ నౌ ఐ యామ్ 67 కేజెస్. సో, ఈ 67-50కి ఎళ్ళాలనుకుంటున్నాను. ఈ 67-50 ఏదైతే ఇంకో 17 కేజెస్ ఫ్యాట్ లాస్ ఉందో, ఐ మీన్ వెయిట్ లాస్, ఇవన్నీ గూడా మీతో షేర్ చేసుకుంటాను. బట్ ఐయామ్ నాట్ కీపింగ్ ఎనీ టైమ్ పీరియడ్. ఈ టైంలోపు తగ్గాలి, ఇన్ని మంత్స్‌లోపు తగ్గాలి అని ఈసారి